గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. సో కూటమి పవర్లోకి వచ్చిన తర్వాత ఇక ఈ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఎంతో కీలకం. ఎందుకంటే ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిండు. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు మొత్తం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిండ్రు కాబట్టే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందిండ్రు. కూటమి కూడా ఫుల్ పవర్లోకి వచ్చింది. కానీ ఒక ప్రశ్న జన సైనికుల మదిలో తొలుస్తున్నది ఏంటంటే, మేము ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నాం, ఆయన ఇవాళ డిప్యూటీ సీఎంగా కూడా అయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి తగిన ప్రాధాన్యత దక్కుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఏపీ సంబంధించి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదట 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నాడు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆయన దిగిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలించిండు. ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో మొత్తం అరాచకం రాజ్యం వెళ్ళింది, రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని చెప్పి మళ్ళీ తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు కూటమి కట్టుకొని పవర్లోకి వచ్చినాయి. సో ఓకే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అంతా తానే నడిపిస్తున్నాడు. కేంద్రం దగ్గర నిధులు తీసుకురావడం కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు కానీ అన్నీ చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం ప్రభుత్వంలో ఉంటుందా? అంత మేర ఉండడం లేదు అనేదే జన సైనికుల నుంచి ప్రధానంగా వస్తున్న ప్రశ్న. తమ అధినేతని నిజంగానే వాడుకొని ఇప్పుడు కేవలం ఏదో నామకే వస్తే ఒక డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ఆయన నామమాత్రం చేసే ప్రయత్నం చేస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ పవన్ కళ్యాణ్ను ఆశించిన స్థాయిలో వాళ్ళు చూడాలనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి విప్లవాత్మకమైనటువంటి మార్పులోనూ పవన్ కళ్యాణ్ ముద్ర ఉండాలనేది జన సైనికుల ఆకాంక్ష. మరి నిజంగానే ఆ పరిస్థితి కనిపిస్తుందా లేదా? ఈ డౌట్స్ అయితే జనసేన సంబంధించిన కార్యకర్తల నుంచి సైనికుల మదిలో తొలుస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు, అసెంబ్లీలో చర్చలో పాల్గొన్నాడు. కానీ ఆయన తాము ఆశించింది ఏంటంటే పూర్తిగా అధికారంలో భాగస్వామ్యం కావాలి, ప్రతి నిర్ణయంలోనూ తన మార్కు చూపించాలి. పవన్ కళ్యాణ్ తనకంటూ, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కూటమిలో 21 సీట్లతో ఆ పార్టీలో భాగస్వామ్య పక్షంగా ఉన్నాడు. కానీ అట్లా కాకుండా పవన్ కళ్యాణ్ మళ్ళీ భవిష్యత్తులో ఆయన రాజకీయంగా మరింత ఎదగాలంటే ఆయన పార్టీ కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగానే పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది, పవన్ కళ్యాణ్ సూచనలు సలహాల వల్లనే మాకు మేలు జరిగిందని రాష్ట్ర ప్రజలు కూడా భావించాలి. మరి అట్లాంటి దిశగా అడుగులు పడకుండా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చినట్టే ఇచ్చి క్రమక్రమంగా ఆయనను ఏమైనా పక్కకు పెడుతుందా? ఈ ప్రశ్నలు జన సైనికుల మనసులు తొలుస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఈ వివాదం మరింత ముదిరితే ప్రమాదం. కానీ మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.